నార్మల్‌గా ఏంటంటే రాముల వారి సంకీర్తనలు కొంచెం స్మూత్‌గా ఉంటాయి. స్లోగా ఉంటాయి. పాడేవాళ్ళు కూడా ఎంతో కాన్సంట్రేషన్ చేసి జాగ్రత్తగా నేర్చుకుని, రాసేవాళ్ళు కూడా చాలా కఠినమైన పదాలతో అవును. స్వామిని ఆరాధిస్తూ రాస్తూ ఉంటారు. కానీ మీరు పాడిన పాట ఏంటంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా ఉంది. అవును. అందుకు బాగా సక్సెస్ అయింది అనుకోవచ్చు అంటారా? అవునవునండి. ఇది రాసింది నేను కాదండి. ఓకే. ఈ పాట రాసింది అయితే నేను కాదు. ఎవరో ఒక అజ్ఞాత కవి. ఆయన ఇప్పుడు ఉండడు. పూర్వం మనకి ఇప్పుడు మురళీ కోలాటాలు వచ్చినాయి కర్రలతో. అవును. ఇవి లేనప్పుడు చిడతలతో పాండురంగడ భజనలని ఉండేవి. ఓకే. అప్పటి పాట ఇది. అయితే ఈ విధంగా ఫాస్ట్ గా ఈ మ్యూజిక్ లో ఉండే కాదు. అప్పుడు అవి వేరే రకంగా ఉండే. ఓకే. కాకపోతే దాన్ని కాస్త మెరుగులు దిద్ది ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు కంపోజ్ చేసి కొంచెం ఫాస్ట్ బిట్ పెట్టి ఆ పాట చేయించడం జరిగింది. ఓకే. ఇక అది అందరికీ నాకు కూడా ఇచ్చేసి 2 సంవత్సరాలమ్మా, 3వ శిరోనామం అయిపోయింది. సంవత్సరంన్నర దాకా కూడా ఏదో రామ జన్మభూమి ప్రతిష్టప్పుడు కాస్త కదిలింది పాట. అప్పటికి మిలియన్ అయిపోయింది. మేము కూడా చేసినప్పుడు ఈ పాట బాగుంది, జనం బాగా వింటారు, మనం పాడొచ్చు అనుకున్నాం. తర్వాత రాను కొంతకాలం తర్వాత ఏమైందంటే సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు తమిళనాడు డివోషనల్ ఫంక్షన్ లో ఒక స్టెప్ వేశాడు. ఓకే. రఘుకుల తిలకరాని, మరి దానికి వేసాడో వేరే రీల్ వేస్తే రీల్ చేశారో తెలియదు. ఇక అక్కడి నుంచి ఇక బాగా పాపులర్ అయిపోయింది. ఓకే. ఇక తర్వాత జగన్కి, చంద్రబాబు నాయుడుకి, ఎన్టీఆర్కి, మన రేవంత్ రెడ్డి గారికి, ఇంకా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ఏ ఈవెంట్ అయినా ఆ రఘుకుల తిలక పాట ఒక పార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది భాషా భేదాలు కూడా చెరిపేసింది.